హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాటా కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 వరకు శాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 60,000కి పైగా శాలరీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ టాటా కంపెనీస్కి సంబంధించి గ్రూప్లో ఒకటైనటువంటి టాటా స్టీల్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు. డైరెక్ట్గా మీరు కూడా అప్లై నౌ అని చెప్పేసి బటన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫామ్ కూడా. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు మనకి. కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ టైప్ పైన క్లిక్ చేసేసి మీరు నాన్ ఎంప్లాయ్, అంటే ఎంప్లాయ్ కాదు కాబట్టి నాన్ ఎంప్లాయ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే 10th, ఇంటర్ ఆ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకుంటే ఇది స్కిప్ చేసేసేయండి. తర్వాత రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ప్రాపర్గా రెజ్యూమే అనేది అప్డేట్ చేసుకుని 200 KB లోపు ఇక ఉండే విధంగా PDF ఫార్మాట్లో రెడీ చేసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత లొకేషన్స్ ఇక్కడ ఇచ్చారో ఏ లొకేషన్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి సో డైరెక్ట్గా ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ చెక్ బాక్స్ టిక్ చేసేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక సబ్మిట్ చేసేసి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక టాటా స్టీల్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే, సో మిమ్మల్ని ఫస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు ఇంజనీర్ ట్రైనింగ్గా. దాని తర్వాత మీకు పర్మనెంట్ చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఇక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇస్తున్నారు. సో ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీకు ఇంజనీర్ ట్రైనింగ్ హోదాలో మీకు ఎవ్రీ మంత్ 30,000 పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు 7.4 lakhs per annum వరకు ఉన్నటువంటి సాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ రోల్ అనేది ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 9th March మాత్రమే. సో ఎక్కువ టైం అయితే లేదు. వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి. సో మీకు రిజల్ట్స్ కూడా దీనికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 2nd లేదా 3rd week of March, అంటే మనకి మోస్ట్లీ మనకి 2nd week అనేది అయిపోతుంది. కాబట్టి సో మనకి 3rd week లేదంటే 4th week ఆఫ్ ఇదే మంత్లో మీకు దీనికి సంబంధించి ఇక ఆన్లైన్ ఏదైతే టెస్ట్ పెడతారో దానికి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి, అంటే అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇక మీకు అప్డేట్ అనేది చేస్తారంట. మనకి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసేసి మీకు మోస్ట్లీ ఏప్రిల్ మంత్లోనే పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. సో చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి అంటే
టాటా స్టీల్ లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ఏఈపీ 2026 బ్యాచ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ లొకేషన్ కూడా ఇచ్చారు. చూడండి లొకేషన్ ఏంటి అంటే పాన్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. భారీ సంఖ్యలోనే మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఏ విభాగాల్లో యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంజనీర్ ట్రైనింగ్ ఇన్ ఆపరేషన్స్ అండ్ మైనింగ్, మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్. సో టాటా స్టీల్కి సంబంధించి మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ యొక్క డిపార్ట్మెంట్లలో ప్రజెంట్ వీళ్ళు ఈ యొక్క ఇంజనీర్ ట్రైనింగ్గా మిమ్మల్ని తీసుకొని అసిస్టెంట్ మేనేజర్గా మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఫుల్ టైంలో అంటే రెగ్యులర్గా బీఆర్ బీటెక్ కానీ బీఎస్సీ కానీ ఆ యొక్క సంబంధిత డిసిప్లిన్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. ఆ యొక్క డిసిప్లిన్స్లో మీరు క్వాలిఫై ఉంటే సరిపోతుంది. సెరామిక్ ఇంజనీరింగ్ కానీ కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఐఈఎం, మెకానికల్, మెటాలర్జీ, మినరల్, మైనింగ్ ఈ యొక్క డిసిప్లిన్స్కి సంబంధించిన విభాగాల్లో ఎవరైతే 2025 పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళకి, అంతేకాకుండా ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో 2026 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా సో ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చదివి ఉండి అలాగే బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీకు కంపల్సరీగా యూజీసీ లేదా ఏఐసిటిఈ అప్రూవ్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జార్ఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఎక్స్ట్రాగా. సో మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళకి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా స్టేట్ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా కొంచెం వాళ్ళకంటే ప్రిఫరెన్స్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు క్వాలిఫికేషన్లో బీటెక్కి సంబంధించి క్వాలిఫికేషన్లో జనరల్ వాళ్ళైతే 6.5 CGPA లేదా 65% వచ్చి ఉండాలి. పీడబ్ల్యూడి వాళ్ళైతే 60%, ట్రాన్స్ పర్సన్స్ అయితే 60, SC ST వాళ్ళు కూడా 60 అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏజ్ కూడా మెన్షన్ చేశారు. ఏంటి అంటే జనరల్ వాళ్ళు అయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకే ఏజ్ ఉండాలి. ట్రాన్స్ పర్సన్స్, పీడబ్ల్యూడి వాళ్ళు అండ్ SC ST వాళ్ళు అయితే 32 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఒక టాటా సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి యొక్క పొజిషన్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఫంక్షనల్ డొమైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో దాంతోపాటు బిహేవియరల్ అసెస్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఇందులో వాళ్ళకి ఫైనల్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారో మీకు ఆన్లైన్లో ఒకటే టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. చాలా మంచి అవకాశం. ఎవరైతే 2025 అండ్ 2026 పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీ లేదని చెప్పాను, బట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటున్నారు. సో మనకి లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, మనకి 9th మార్చ్ కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే సో డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.